వాళ్ళు అందుకే భగవద్గీతలో ఆత్మకి మరణం లేదు అన్నారు. సో 2వ చాప్టర్ లోని ఇక్కడ ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. సో ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆత్మ ఒక వస్త్రాన్ని వదిలి ఇంకో వస్త్రం, అంటే దేహం అన్న వస్త్రాన్ని వదిలి ఇంకొక జన్మ తీసుకుంటుందంట. ఆత్మకి మృత్యువు లేదు. ఆత్మకి మృత్యువు లేదనంటే ఏంటి? డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్. చావు ఉంది అనుకోవడం అజ్ఞానం. దేహాన్ని వదులుతుంది అంతే. సో అంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ జ్ఞానం. ఇది సింపులే, కానీ అక్సెప్టెన్స్ లేదు మనకి. అంటే ఒప్పుకోలేకపోతున్నాం ఈ జ్ఞానాన్ని. ఎందుకంటే నేను పోతే నాకేమవుతుందా అన్న భయం ఒకటి, నా వాళ్ళకి ఏమవుతుందా అని ఒక భయం. సో నాకేమవుతుందంటే ఏమీ కాదు, ఈ శరీరం వదిలేస్తే మనం మంచి పుణ్యకార్యాలు చేసుకుంటే ఇంతకన్నా మంచి జన్మ వస్తుంది. నా వాళ్ళకి ఏమవుతుందంటే ఏమీ కాదు, వాళ్ళు హ్యాపీగా